మళ్ళా సేమ్ సినిమా వాళ్ళదే. మోహన్ బాబుకు హైకోర్టులో ఎదురు దెబ్బ. జర్నలిస్టుపై దాడి కేసులో ముందస్తు బెయిల్కు నో. దాడి చేసిండు. దాడి చేస్తే మా ఇంట్లోకి వచ్చిండు. అరే నీ చిన్న కొడుకే పిలిచిండు భయ్ మీడియా వాళ్ళని, మీ చిన్న కొడుకే మీడియా వాళ్ళని పిలిచిండు, నా మీద మా నాయన దాడి చేసిండు దయచేసి కవర్ చేయండి అని. మీ కుటుంబ సభ్యులే మెసేజ్లు పెట్టిర్రు. ఒక్కసారి మీ కుటుంబం నుంచి రోడ్డు మీదకి వచ్చిన తర్వాత మీడియా రాకూడదు, మీడియా ఎందుకు వచ్చిందని మాట్లాడడానికి లేదు. మీరు కొట్లాడుకోవాలి ఇంటి లోపల. బయటికి వచ్చింది అది ఆల్రెడీ. మళ్ళీ దానికి ఏదో సుభాషిత రత్నాలు వల్లించాల్సినటువంటి అవసరం లేదు. మోహన్ బాబు గారు కొట్టి నా నోట్లో మైకు పెట్టిండు కాబట్టి నా కన్ను పోతుండే, నా నోరు పోతుండే కాబట్టి నేను ఎదురు దాడి చేసిండట. ఎన్నడైనా మీడియా వాళ్ళు లోగోలు బయట తీసుకుంటుంటే లేకపోతే ఎక్కడైనా ప్రెస్ మీట్లలో ఎవరినైనా పోయి కన్నులు పోయినటువంటి సందర్భం ఒక్కటన్నా ఎక్స్పీరియన్స్ ఉందా ఇప్పటిదాకా? నా కన్ను పోతుంటే నువ్వు లోగో నట్టేస్తావు, లేకపోతే పక్కకు జరుపుతావు, లేకపోతే నువ్వు వెనుకకు పోతావు. కానీ నువ్వు చూసినటువంటి వీడియోలు ఎట్లున్నాయి? ఇట్లా తీసి లాగి పట్టి కొట్టి కసిగా కోపంగా కనబడతలేదా? ఆయనకి ఇంత ఫ్రాక్చర్ అయింది, ఎంత గట్టి కొట్టినావు? ఒకవేళ నీ కన్నుకే తగిలేటువంటి ఉంటే ఇట్లా పక్కకు జరుపుకుంటాం, లేకపోతే నెట్టేస్తాం, లేకపోతే మనం వెనుకకు పోతాం. అది వదిలేసి దాన్ని చేతులకి లాక్కొని గుంజి రిపోర్టర్ను కొట్టి, అయ్యప్ప మాలలు ఉన్నాడు పాపం రిపోర్టరు, కొట్టి మళ్ళా ప్రజలందరికీ కూడా ఏదో ఊరంతా శకునం చెప్పే బల్లి కుడిదలు పడి చచ్చిపోయినట్టుగా ఉంటుంది పరిస్థితి. మళ్ళీ అందరికి చెప్పి ఆఖరికి జర్నలిస్టులకి నాకు తప్పైపోయిందని క్షమాపణలు చెప్పి, ఎందుకు ఈ మాట? అడుసు తొక్కనేలా కాలు కడగనేలా? మీ కుటుంబానికి సంబంధించి మీరు దాడి చేసే కంటే ఒక రోజు ముందు నుంచి కూడా వార్తలు వస్తున్నాయి. అన్ని మీడియా సంస్థలకు మీరే వాళ్ళ ప్రెస్ నోట్లు రిలీజ్ చేసిరుగా, చాలా చోట్ల రిలీజ్ చేయాల్సింది ప్రెస్ నోటు, ఒక ప్రెస్ రిలీజ్ చేసి దయచేసి ఏ మీడియా వ్యక్తి కూడా మా కుటుంబం జోలికి రాకండి, మా కుటుంబానికి సంబంధించిన విషయాలు అంతర్గత విషయాలు మేము మాట్లాడుకుంటాం, పోలీస్ స్టేషన్లో కేసు అయినా బయటికి కేసు అయినా మాకు సంబంధం లేదు. వన్స్ మీరు వచ్చి పోలీస్ స్టేషన్లో కేసు అయినాక అది మీడియాకు సంబంధించినటువంటి అంశం. మీడియా వస్తుంది అందులో సహజంగా, మీడియా రాకుండా ఎక్కడ ఉండదు కదా, మీడియా ఉంటుంది ఆ విషయంలో స్పష్టంగా. ఆ విషయాలను కూడా ఒక్కసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నో. సో ఇవాళ రేపు మళ్ళీ మోహన్ బాబు అరెస్ట్ అవుతాడు. అల్లు అర్జున్ మోహన్ బాబు ఇంటి గొడవ, ఈ వార్త ఆ వార్త, రోజుకు ఒక వార్త ఉంటుంది, ఏదో ఒక వార్త ఉంటుంది. ఏమి లేకపోతే ఏమి లేనిది కూడా ఒక వార్త చేసేటువంటి అవసరం. ఎందుకంటే 24 గంటలు వార్తలు చూపెట్టాల్సిందే కదా. కాబట్టి ప్రతిదీ వార్తనే. ఏదో పేపరు ప్రింటింగ్ అయితేనేమో 24 గంటల్లో సాగింది, మంచిదో చెడుదో ఫిల్టర్ చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ 24 గంటలు వార్తలు ఇవ్వాలంటే 24 గంటలు జరిగిన ప్రతిదీ ఇవ్వాల్సిందే. కోడి గుడ్డు పెట్టినా గుడ్డు పెట్టకపోయినా వార్త చెప్పాల్సినటువంటి అంశం ఉంది. ప్రజలు చూస్తున్నారు అట్లాంటివి కూడా. ప్రజలు చూడకపోతే అట్లాంటివి కూడా ఇవ్వరు. మోహన్ బాబుకు సంబంధించినటువంటి దాంట్లో ఇవాళ రేపో అరెస్ట్ అవుతాడు మోహన్ బాబు అనేటువంటిది కూడా వస్తుంది. మరి ఏం చేయాలి? మోహన్ బాబు కూడా అరెస్ట్ అవుతాడు. రేపో మాపో మోహన్ బాబు అరెస్ట్ వార్తను కూడా మళ్ళీ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అది కూడా అవసరం ఉన్నది.